ఒకవైపు పెట్రోల్ ధరల పెంపుదల, ఇంకోవైపు లోకేష్ గారు నిన్న స్పెషల్ విమానం ఎక్కి పుట్టపర్తి వెళ్ళారని వార్తలు. సో ఈ నిజంగా ఆచరణ ఇది పబ్లిసిటీ కోసం చేస్తున్నారా, లేదు నిజంగా చిత్తశుద్ధితో చేస్తారా? పురుషోత్తం రెడ్డి గారు. కొమ్మినేని గారు, మొదట నా పాయింట్ ఏంటంటే, నిన్నే ఈరోజు ధర నేను ఇంకా కొంత టైం తీసుకుంటారు అనుకున్నాను. బహుశా పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నాయి కదా, ఆల్రెడీ పెరిగిపోయినాయి సార్, ఆల్రెడీ పెరిగిపోయినాయి, 6 కాడి నుంచి వచ్చేసింది ధరలు. నేను నిన్న నుంచి అనుకుంటుంది ఏంటంటే, నిన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, పెరగబోయే ధరల కోసం ముందస్తు హెచ్చరిక ఇవ్వండి ఈ పొదుపు మంత్రాలు. అంటే పెరిగినా కూడా మనం ఎవరు బాధపడకూడదు. ఒక పక్క ప్రభుత్వం ఇంత కష్టపడుతూ అంటే పెరగడం తప్పదు కదా, మన బాధ్యత, వాళ్ళు పొదుపు బాధ్యత, మంది భారం బాధ్యత. ఈ ఆలోచనతో ప్రజలు ఉంటారని, అందులో మనం ఆంధ్రప్రదేశ్ అందరికన్నా ముందుంటాం ఇట్లాంటి విషయాలు, ఇట్లాంటి ప్రచారాలు చేయడం. కాబట్టి అది చేస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ప్రభుత్వం ఇంకా మళ్ళీ యుద్ధం కొనసాగే పరిస్థితి ఉంది కాబట్టి పొదుపు మంత్రాన్ని చేయడాన్ని స్వాగతిస్తాం. అయితే పొదుపు మంత్రం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఇప్పుడు కేబినెట్ నిర్ణయం తీసుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది 1 నెల 2 నెలల్లో ఉంటుంది కదా, ఏం జీవితకాలం ఉండదు ఇట్లాంటి సమస్య. కాబట్టి ప్రభుత్వం ఫస్ట్ ఆఫ్ ఆల్ హెడ్ క్వార్టర్లో ఉండే పరిపాలన చేయాలి. అమరావతిలోనే కూర్చోవాలి. ముఖ్యమంత్రి అయినా, ఉప ముఖ్యమంత్రి అయినా, మంత్రులైనా అమరావతిలో కూర్చొని జిల్లాల పర్యటన ఆపేయండి. ఎమర్జెన్సీ వస్తే తప్ప సాధారణ జిల్లా పర్యటన ఆపేయండి. సగం పొదుపు చేయొచ్చు. ఎందుకంటే ముఖ్యమంత్రి కానీ మంత్రులు వస్తే వాళ్ళ చుట్టూ అధికారులు, వాళ్ళు, వెహికల్స్ అన్నీ వస్తుంటాయి. అమ్మంతా ఆన్లైన్ పరిపాలన కాబట్టి పెద్ద ఇబ్బంది ఏం లేదు. 1 నెల 2 నెలలు అసాధారణ పరిస్థితులు వస్తే తప్ప మీరు రావాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆ కండిషన్ పెట్టుకోండి. కనీసం విజయవాడ నుంచి సెక్రటేరియట్ నుంచి విజయవాడకి అధికారులు, మంత్రులందరూ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ప్రత్యేకంగా ఏసీ బస్సులు ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి వాటిని పెట్టుకోండి. పర్సనల్ వెహికల్స్ ఆపండి. ఈ రకంగా పైనుంచి భారీ ఎత్తున ఖర్చు అయితే వాటిని తగ్గించుకోండి. ప్రజలకు కూడా సందేశం ఇవ్వండి. అట్ ద సేమ్ టైం ఈ మాటన ఇప్పుడే పెంచారా, ఇంకా కూడా పెంచుతారా తెలియదు. కాబట్టి పొదుపు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎట్లా ఉండాలి అనే దాంట్లో ప్రభుత్వం ఫస్ట్ ఆదర్శం. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు లేదా నేను సెక్యూరిటీ కోసం వాడిన వెహికల్స్ తగ్గించమని నేనేం అన్నాను. ఎందుకంటే వాళ్ళకున్న థ్రెట్ బట్టి సెక్యూరిటీ ఎన్ని వెహికల్స్ కావాలని అన్ని పెట్టుకోండి. అక్కడ పొదుపు అవసరం లేదు. ఎక్కడ పొదుపు కావాలి? స్పెషల్ ఫ్లైట్లు ఆపేయండి. హైదరాబాద్ పోవడం 1 నెల 2 నెలలు ఆపేయండి. ఇవాళ పేపర్లో వార్తలు వచ్చినాయి కదా, కేబినెట్ లో చెప్పారు, వెంటనే మళ్ళీ లోకేష్ గారు స్పెషల్ ఫ్లైట్ వేసుకెళ్లారని చెప్పి వచ్చింది. మరి అది నిజంగానే స్పెషల్ ఫ్లైట్, పర్సనల్ ఫ్లైట్ తెలియదు కానీ, పర్సనల్ గా ఖర్చు పెట్టుకుని వెళ్ళారు తెలియదు కానీ. కానీ ఒకటి కొమ్మినేని గారు, లోకేష్ గారైనా చంద్రబాబు గారు వెళ్తే ఆ ఖర్చు ఉంటుంది, కొంత తగ్గించుకోవచ్చే కానీ తప్పదు. అందువల్ల పరిష్కారం ఏంటి? మీరు వెళ్ళొద్దండి. అమరావతిలోనే ఉంటూ 1-2 నెలలు, మన రాజధానే కదా, మన ఆడ మీరే ఉండకపోతే కూడా ఉంటాడు. కాబట్టి హైదరాబాద్ పోవడం స్పెషల్. అంటే ఇక్కడ ఇంకోటి కూడా అండి, కేవలం ఆయిల్ ఖర్చు తగ్గించుకోవటమేనా, లేకపోతే ఇప్పుడు అమరావతి పేరు మీద 1000 కోట్ల అప్పులు తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఇవ్వండి ఉదాహరణకి, ఇందాక విమానాశ్రయం ఆల్రెడీ ఉంటే మళ్ళీ ఇంకోటి కడతామని చెబుతున్నారు. పూర్తి కాకుండానే ఒరిగిన స్టీల్ బ్రిడ్జి గడ్డర్లంట, 20 రోజులుగా క్రేన్ అడ్డుపెట్టి బ్రిడ్జి పడకుండా పాటలంట. అంటే ఆ ఏరియాలో ఉన్న సమస్య కదా, ల్యాండ్ సమస్య, అంటే భూ స్వభావం సమస్య. సో మరి అన్ని 1000 కోట్లు, మరి అది అందులో మీరు చూశారు కదా, అద్దాలకే 2540 కోట్లు, ఇదంతా దుబారా కింద రాదా? కొమ్మినేని, ఇక్కడ దుబారాన్ని తగ్గించమనే ఏకైక సూత్రం ఉంటే పోలిక వస్తుంది. ఇక్కడ దుబారా పేరుతో పెరగబోయే పన్నులు కంట్రోల్, ప్రజలు అసంతృప్తి తగ్గించడం అనేది ప్రధాన లక్ష్యంగా ఉంది. ఇక్కడ పెట్రోల్ ధరలో అంత ప్రేమ వచ్చేసింది, ఎందుకంటే పెంచబోతారని తెలుసు, పెంచారు. ప్రజలు కూడా తప్పదు, ఇంకా నిరసనగా మనం మీరు ఖండించలే, నేను ఖండించట్లా, మనమే ఖండించట్లేదు. చూడండి, అంటే అంత ప్రభావం చూపిస్తుంది ఇది. అంటే ఖండించడం అంటే మనకు తెలుసు కదా, 3 నెలల పాటు, 3 నెలల క్రితం యుద్ధం ఆరంభమైంది, అప్పటి నుంచి గొడవ జరుగుతుంది. కానీ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి పెంచలేదు. అది దాంట్లో రహస్యం ఉంది. మానసిక ఒత్తిడి ప్రజల మీద మినిమం లేకుండా ఉండడం కోసం ఈ ప్రయత్నం చేశారు. అంటే ఇక్కడ ఉద్దేశం పొదుపు చేయాలనే లక్ష్యం ఎంత ఉందో, పొదుపు పేరుతో పెరగబోయే ధరలకు కూడా ప్రజల అసంతృప్తి తగ్గించాలనే కోరిక, రాజకీయ కోరిక ఉందని ఇది మొదటి అంశం. అది రెండోది, రాజధానికి సంబంధించి పొదుపు అనేది అన్ని చోట్ల ఉండాలి కదా. నిజానికి పెట్రోల్ ధరలు పొదుపు మహా 2 నెలల సమస్య, యుద్ధం అయిపోతే రేపు సమస్య పరిష్కారం అయిపోతుంది. కానీ అమరావతి అనేది జీవితకాల సమస్య కదా, జీవితకాల పని కదా. మరి అట్లాంటి చోట పొదుపు చేయరా? ఇప్పుడు అసెంబ్లీ ఉంది, సెక్రటేరియట్ ఉంది, రాజధాని అన్ని ఉన్నాయి కదా, కంటిన్యూ చేయండి. మెల్లిమెల్లిగా బిల్డింగ్లు కట్టుకోండి. ఒకేసారిగా మేము ఇంటీరియర్ సెక్రటేరియట్ పేరుతో ఇన్ని 1000 కోట్లు, అన్ని 1000 కోట్లు ఎందుకు పెట్టాలి? ఎందుకు పెడుతున్నారు అంటే, మనకు పరిపాలనకు కావాల్సిన ఏర్పాట్లు ఉన్నాయి కదా. ఉన్నప్పుడు ఇప్పుడు ఆర్థికంగా చాలా తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నాం. చంద్రబాబు గారు చెప్పారు, ఉన్న ఆదాయం అంతా జీతాలు సరిపోతా ఉంది, ఏం చేయాలని అప్పులు చేయాలంటున్నారు కదా. అంత క్రైసిస్ లో ఉన్నప్పుడు పొదుపు చేయొద్దా?
రాష్ట్ర పరిపాలన కూడా పొదుపు చర్యలు ప్రాధాన్యతలు మార్చుకోవద్దా? కొంతకాలం మార్చుకోండి, పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు మళ్ళీ మేము అప్పు చేసైనా కట్టి తీరుతాం. అంటే మన ప్రాధాన్యతలు బట్టి మనం అంటే ఇక్కడ ప్రాధాన్యత ప్రజల్లో వ్యతిరేకత వచ్చినప్పుడు తగ్గించడం, అక్కడ ప్రాధాన్యత ఏమైనా సరే మహానగరం నిర్మించడం. అంటే ప్రాధాన్యతలు బట్టి పొదుపు చేయకపోవడం ఆధారపడి కనిపిస్తాం తప్ప ఒక సార్వజనిక పొదుపు అనేది కనపడట్లేదు. రైట్. ఖర్చులు తగ్గిద్దామని రేవంత్ రెడ్డి గారు కూడా పొదుపు చర్యలపై రాష్ట్ర ఫోకస్ అంటూ కథ నడిచింది. అప్పలరాజు గారు చెప్పండి, ఈ పొదుపు చర్యలు పబ్లిసిటీకి పీక్ గాను పొదుపు వీక్ గాను ఉండేటట్టు ఉందా? నిజంగానే చిత్తశుద్ధితోటి చేసే అవకాశం ఉందా? కేవలం ఒకసారి సైకిల్ మీద వెళ్తేనో లేకపోతే బస్సులో వెళ్తేనే మొత్తం పొదుపు అయిపోతుందా? మరి ఒకప్పుడు కర్ణాటక బోర్డర్కి వెళ్ళి చూడండి ఇక్కడ ఎంత ట్యాక్స్ ఉందో, అది ఉందో, ఇది ఉందో అని చెప్పిన చంద్రబాబు గారు, లోకేష్ గారు ఆ ట్యాక్సులు తగ్గించకపోగా ఇప్పుడు మళ్ళీ పెరిగినాయి. దాని మీద ఏమన్నా రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఏమన్నా ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఆదుకునే అవకాశం ఉందా? కేఎస్ఆర్ గారు, మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. కేఎస్ఆర్ గారు, ఆంధ్రప్రదేశ్ తరఫున ప్రజలను ఆదుకునేటటువంటి అవకాశం ఉందా అని అడిగినటువంటిది చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న అండి. ఖచ్చితంగా ఉంది కేఎస్ఆర్ గారు. మరి ఒకసారి మనం పెట్రోల్ ప్రైసెస్ బ్రేకప్ ఒకసారి మనం చూస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేకపోతే ఆయిల్ కంపెనీలు కంబైన్డ్గా నిర్దేశించినటువంటి రేటు మీద 31% వ్యాట్ ఉంటుంది. అది దేశంలోనే హైయెస్ట్ వ్యాట్ మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. దానికి అదనంగా 1 లీటర్ పెట్రోల్కి 4 రూపాయలు ఎడిషనల్ వ్యాట్ వేసినారు. ఇప్పుడు చంద్రబాబు గారి హయాంలోనే, అప్పుడు 19 ముందు 1 రూపీ రోడ్ డెవలప్మెంట్ సెస్ అని చెప్పి ఒక 1 రూపీ ఎడిషనల్గా వేసాము. ఈ మాదిరి 31% ప్లస్ 4% ప్లస్ 1 రూపీ పెర్ లీటర్ రోడ్ డెవలప్మెంట్ సెస్ అని చెప్పి వేసాం. అమరావతి సెస్ కూడా ఏదో ఉన్నాడు కదా, అమరావతి సెస్ అని అప్పుడు అక్కడికే వస్తున్నాను. ఇందులో ఈ 4 రూపాయలు పెర్ లీటర్ అన్నటువంటి వ్యాట్ స్టేట్ వేసినటువంటి ఎడిషనల్ వ్యాట్. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్దేశించినటువంటి వ్యాట్ కాదు. 31% అనేది కూడా రాష్ట్రాలకి వేరీ అవుతుంటుంది. అండమాన్ నికోబార్ లాంటి యూనియన్ టెరిటరీ తీసుకుంటే అక్కడ వ్యాట్ ఓన్లీ 1%. అక్కడ అండమాన్ నికోబార్లో 1%. ఈ అస్సాం లాంటి రాష్ట్రంలో తీసుకుంటే 21%. ఈ 31% వ్యాట్ ఆన్ పెట్రోల్, అదే డీజిల్కి అయితే అది అరౌండ్ 22% ఉండదు. అందుకని చెప్పి మనకు డీజిల్కి పెట్రోల్కి రేట్ వేరియేషన్లో ఒక 10-15 రూపాయలు మనకి తేడా ఉంటుంది ఎప్పుడు కూడా. సో ఆ వ్యాట్ పర్సెంట్ రెండింటికి తేడా ఉండడం వల్ల వచ్చినటువంటి తేడా అది. సో నిజంగా రాష్ట్ర ప్రభుత్వం ఇంట్రెస్టెడ్ ఉంటే ఎడిషనల్గా మనం వేసినటువంటి వ్యాట్ 4 రూపీస్ పెర్ లీటర్ ఎడిషనల్ వ్యాట్ని కావాలంటే తగ్గించుకోవచ్చు. రోడ్ డెవలప్మెంట్ సెస్ తగ్గించుకోవచ్చు. రెండోది, మన రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి ఎలా ఉందో మీరు ఒకసారి గమనిస్తే, మొన్న బడ్జెట్లో వాహనాలు కొనుగోలుదారులకు సంబంధించి బడ్జెట్ వాహనాల కొనుగోలుదారులకు జిఎస్టీ 18% గతంలో ఉన్నటువంటి దాన్ని మేము తగ్గిస్తున్నాము, 3% 5% చేస్తే జిఎస్టీ ఎత్తేస్తున్నామని చెప్పినారు. అప్పుడు 5 లక్షల లోపల ఉన్నటువంటి వెహికల్స్కి, 8 లక్షల లోపల ఉన్నటువంటి వెహికల్స్కి జిఎస్టీ రిమూవ్ చేసి ఓన్లీ లగ్జరీ వెహికల్స్కి జిఎస్టీ పెంచినప్పుడు జనరల్గా ఏం జరగాలి? ఆ జిఎస్టీ వేవ్ ఆఫ్ ఏదైతే ఉందో మనకి ప్రైసెస్లో ప్రజలకి మంచి జరగాలి, అంటే రేట్లు తగ్గినట్టుగా మనకు అనిపించాలి. కానీ ఇమీడియట్లీ మన స్టేట్ గవర్నమెంట్ మన రాష్ట్రంలో కొన్నటువంటి వెహికల్స్కి ఏదైతే జిఎస్టీ వేవ్ ఆఫ్ జరగాల్సినటువంటి సందర్భం ఉందో అదే పర్సెంట్ అమౌంట్ రోడ్ డెవలప్మెంట్ ట్యాక్స్ అని చెప్పి, రోడ్ సేఫ్టీ డెవలప్మెంట్ ట్యాక్స్ అని చెప్పి ఎడిషనల్గా వాహన కొనుగోలుదారుల మీద మోపినటువంటి సందర్భం చూసాం మనం ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. మొన్న బడ్జెట్లో జరిగినటువంటి గమ్మత్ ఇది. ఆ మాదిరి ఏంటంటే, ఏదైతే లోకేష్ గారు లేకపోతే చంద్రబాబు గారు గతంలో పెట్రోల్ బంకుల దగ్గర నిలబడి ఈ దేశంలోనే హైయెస్ట్ అని, లేకపోతే పక్క రాష్ట్రంతో కంపేర్ చేస్తే ఎలా ఉందని, నేను కర్ణాటకలో పాదయాత్ర చేసినప్పుడు ఎలా ఉంది, తమిళనాడు పాస్ అవుతున్నప్పుడు ఎలా ఉంది, మన స్టేట్లో ఎలా ఉందని చెప్పి దోబు చేశారు. ఈ రోజు చూస్తే గుంటూరులో దేశంలోనే హైయెస్ట్ ఉంది పెట్రోల్. ఈరోజు గుంటూరులో హైయెస్ట్ 112.5 రూపాయలు ఈరోజు. ఢిల్లీలో కూడా అంత లేదండి. హైదరాబాద్లో 110 రూపాయలు, ఢిల్లీలో 109 రూపాయలు, గుంటూరులో మాత్రం 112 రూపాయల 40 పైసలు. గుంటూరులో ఈరోజు ఉదయం 6 గంటల నుంచి దేశంలోనే హైయెస్ట్ ఉన్నటువంటి సందర్భం ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, వాళ్ళ తనయుడు లోకేష్ బాబు గారి నేతృత్వంలో జరుగుతున్నటువంటి ప్రజల దోపిడీ అని నేనైతే అభిప్రాయపడతా ఉన్నా. రేట్లు తగ్గించడానికి, ప్రజలను ఆదుకోవడానికి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి సాధ్యమే.
దుబారా తగ్గించుకొని మీరు అన్నటువంటి దుబారా 12 వెహికల్స్ వెళ్ళే దగ్గర 6 వెహికల్స్ తగ్గించి 6 వెహికల్స్ వెళ్ళడం, అది కాదండి దుబారా తగ్గించడం. వేల కోట్లు, ఇప్పుడు ఇందా మీరు అన్నారు కదా ఎయిర్పోర్ట్ కోసం 4,000 ఎకరాల్లో మేము ఎయిర్పోర్ట్ కడతాం. 4,000 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? 1,500 ఎకరాల్లో అమరావతిలో రైల్వే స్టేషన్ కడతాం. కనీసం 100-150 ఎకరాల్లో ఎక్కడైనా రైల్వే స్టేషన్ ఉందా? న్యూయార్క్లో ఉందా? 150 ఎకరాలు మించుందా? కాలిఫోర్నియాలో ఉందా? 150 ఎకరాలు మించుందా రైల్వే స్టేషన్? 1,500 ఎకరాల్లో రైల్వే స్టేషన్ కడతాం, 4,000 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ కడతాం. ఏంది ఇది? నాకు అర్థం కాదు. ఈ దుబారా ఇంకోటి అండి, మీ దృష్టికి వచ్చే ఉంటుంది. 140 మామూలుగా 70 మీటర్ల దీనికి ఇస్తారట వెడల్పు ఔటర్ రింగ్ రోడ్ పేరు మీద ఇస్తామని కేంద్రం గట్టిగా చెప్తే కాదు నాకు 140 మీటర్లు కావాలని మొత్తం రైతుల పొలాలన్నీ చుట్టుపక్కలన్నీ తీసుకుంటున్నారట. 140 మీటర్లు అసలు ఎక్కడ ప్రపంచంలో ఎక్కడుందా అని చాలామంది అడుగుతున్నారు. దేశంలో అయితే లేదు. ఒక వెర్రితనం మాదిరి ఈరోజు అయితే పరిపాలన జరుగుతుంది కేసీఆర్ గారు. అది మేబీ నేను నా స్థాయికి నేను ఈ మాట అనొచ్చలేదు నాకు తెలియదు, కానీ ఒక వెర్రితనం మాదిరి ఏంటంటే నిన్న చంద్రబాబు గారు మాట్లాడుతుంటారు, దాతలు ముందుకు రండి, స్కూళ్ళను బాగు చేస్తాం. ఏంటి ఈ దౌర్భాగ్యం? 70 సంవత్సరాలు దాటింది మన స్వాతంత్రం వచ్చి. చంద్రబాబు గారు ఇది 4వసారి ముఖ్యమంత్రి అయ్యి 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన హయాంలో ఉన్నటువంటి స్కూళ్ళు ఎలా ఉండేయంటే గోడలు కూలిపోయి, గోడలు నానిపోయి, రంగులు ఊడిపోయి, పెచ్చులు ఊడిపోయి, ఫ్యాన్లు లేక, లైట్లు లేక, బ్లాక్ బోర్డు లేక, గ్రీన్ బోర్డు లేక, బాత్రూమ్ లేక, టాయిలెట్స్ లేక, ఆరు బయట మల విసర్జన చేసినటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నటువంటి విద్యారంగాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి బ్రహ్మాండంగా నాడు నేడు కింద బాగు చేసి, దాత అన్నటువంటి వాడి నుండి ఎవరి నుంచి కూడా ₹1 ఆశించకుండా ఒక పెన్ను, ఒక బుక్కు, ఒక బట్టలు, ఒక బెల్ట్, బ్యాగ్ ఏది కూడా ఎవడు ఇచ్చే అవసరం లేకుండా ఇది మా హక్కు, విద్య మా హక్కు అన్నటువంటి రీతికి తీసుకొని వస్తే ఈ రోజేమో మళ్ళీ దాతల దగ్గరికి వెళ్తారా? ఏంటి దౌర్భాగ్యం అసలు? ఇలాంటి వ్యక్తిని ఈరోజు ముఖ్యమంత్రిగా ఎన్నుకొని మళ్ళీ పేదలేమో పేదలుగానే ఉండాలా, పేదలు పెత్తందారుల దగ్గర అడుక్కునే ఉండాలా, మళ్ళీ అంటరానితనాన్ని ఆధునిక రూపంలో మళ్ళీ ముందుకు తీసుకొస్తున్నటువంటి ఇలాంటి వ్యక్తిన ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారన్నటువంటి ఆవేదన నాలాంటి వ్యక్తుల్లో ఏ మాదిరి ఉందంటే నిజంగా ఈ మాటలు మాట్లాడితే నేను అసలు నాకు నేను కంట్రోల్ చేసుకునేటువంటి పరిస్థితి నాకు వస్తుంది. కేసీఆర్ గారు ఏంటి దౌర్భాగ్యం నాకు అర్థం కాదు. దాతలు ఇస్తే స్కూల్ బాగు చేస్తారా? దాతలు ఇవ్వాలా స్కూల్ బాగు చేయడానికి? పేదలు చదువుకోవాల్సినటువంటి స్కూల్కి దాతలు ఇస్తే మీరు బాగు చేస్తారా? మీరు ముఖ్యమంత్రి? ఏంటి దౌర్భాగ్యం అసలు? ఏంటి అన్యాయం ఇది? నాకు అర్థమవుతుంది. ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టడానికి మాత్రం వెనకాడరు మీరు. లక్షల కోట్లు, వేల కోట్లు ఖర్చు పెట్టడానికి మాత్రం అమరావతి కోసం మీరు వెనకాడరు. నిన్ను చూశాను నేను, మళ్ళీ ఏఐబి వాళ్ళు 15,000 కోట్లు అమరావతి కోసం అప్పిస్తున్నారట. ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? గొంతెత్తాలి, పౌర సమాజం గొంతెత్తాలి, ప్రజలు గొంతెత్తాలి, అన్ని పక్షాలు కూడా గొంతెత్తాల్సినటువంటి అవసరం ఉంది. ఇది దోపిడీది, నిలువు దోపిడీది ప్రజలకి. ఇది